ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంది అంటే, మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు, నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు, వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ తెస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది.